నిన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం సమీపంలో ఉన్నటువంటి బైరాస్పూర్లో విహారయాత్ర కోసం వచ్చినటువంటి యాత్రికులను ఇండియన్ ఆర్మీ దుస్తులో వచ్చిన ఈ ముష్కరులు అనే పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్చి చంపడం అత్యంత పీకి పొందినటువంటి చర్య. ఎందుకంటే భారతదేశంతో తలపడే యొక్క శక్తి కానీ యుక్తి కానీ మీ దేశానికి కానీ ఉగ్రవాదులు లేవు. ఎందుకంటే మీరు ఒక ఇండియన్ ఆర్మీ డ్రెస్లో వచ్చి భారతీయులకు నమ్మకం కలిగించే విధంగా వచ్చి దొంగ చాటును దొంగ దెబ్బగా మీరు కాల్పులు జరపడాన్ని టీఆర్ఎస్ పార్టీ ముక్త కంఠంగా ఖండిస్తుంది. ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు పూర్తి స్థాయిలో ఒకవైపు బంగ్లాదేశ్, మరొకవైపు పాకిస్తాన్ ఈ యొక్క దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి. భారతదేశంలో కూడా ఇలాంటి యొక్క హత్యలు చేసినట్టయితే భయప్రాంతులకు గురి చేయాలని చెప్పని ఒక పన్నాగంలో భాగంగా ఒక పిరికి పొందిన చర్యలుగా దీన్ని భావిస్తున్నాము. మీరు ఇలాంటి ఎన్నిసార్లు మా దేశంపైకి చేసినా కానీ మీ ఆటలు సాగనీయం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా ఒక దేశభక్తి గల సైనికుడే. మిమ్మల్ని అందరినీ కూడా ఈ దేశం నుంచి వెళ్ళి ఈ దేశానికి తరిమి కొట్టే వరకు ఒక్కొక్కరిని కూడా వదిలిపెట్టామని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఈనాడు భారత ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న నిర్ణయాలను కూడా మేము ఈ దేశంలో ఉన్న పౌరులుగా మేము హర్షిస్తున్నాం. ఎందుకంటే దేశంలో ఏ ఒక్క విపత్తు సంఘటన జరిగినా దేశంలో ఉన్నటువంటి పౌరులు కూడా ఒక దేశానికి మద్దతుగా నిలవాలని సంకల్పంతో ఆ పార్టీ కూడా ముందుకొచ్చి నిన్న అసెంబ్లీ వాసినటువంటి అమరులకు ఆ పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చేతిలో మరి బలైనటువంటి 27 ప్రాణాలను బలితీసినటువంటి మరి ఉగ్రవాదుల యొక్క చర్యను తీవ్రంగా కూడా భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము తీవ్రంగా కూడా ఒక బాధ్యత కలిగిన పౌరులుగా ఈ దేశ బిడ్డలుగా తెలంగాణ రాష్ట్ర బిడ్డలుగా దీన్ని పూర్తిగా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి సమాజంలో ఇలాంటి సంఘటనలు మరి పునరావృతం అవుతూ ఉంటే సమాజం రాను ప్రమాదంలోకి వెళ్ళిపోయి రాను మతాల మీద కులాల మీద మరి ఈ విధంగా మతం అడిగి కులం అడిగి చంపడం అనేది నిజంగా కూడా ఆ యొక్క సన్నివేశాలు చూస్తే ఆ సంఘటన చూస్తే మరి గుండె తరుక్కుపోయే విధంగా బాధ అనిపిస్తా ఉన్నది. ఒక ఔషధానాచార్య అనే వాళ్ళ భార్య 2 ఏళ్ల చిన్నారి ఉంది అని చెప్పేసి ఉగ్రవాది కాళ్ళు పట్టుకొని వేడుకున్నా కూడా చనిపోయిన శవాన్ని కూడా మళ్ళీ కూడా కాల్చి చంపడం అనేది నిజంగా కూడా చాలా బాధాకరం. అదేవిధంగా ఏప్రిల్ 16న పెళ్ళైనటువంటి ఒక నవజంట మరి కాశ్మీర్కు మరి వెళ్ళి చూడాలని చెప్పేసి సంతోషంగా గడపాలని చెప్పేసి మరి 3 ముళ్ళ బట్టలతో ఒకటే మరి కాశ్మీర్లో మరి వాళ్ళు పర్యటిస్తున్న క్రమంలో మరి నీ మతం ఏంది అని చెప్పేసి అడిగి చంపడం అనేది నిజంగా కూడా చాలా ఇది అవాననీయ చర్యగా మేము దీని పట్ల విచారం వ్యక్తం చేస్తా ఉన్నాం. మరి దీని పట్ల కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు మరి సమాజం అందరం కూడా ఐక్యమై ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం రాకుండా మరి మనం అందరం కూడా ఒకటి కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇవాళ ఒక కుటుంబానికి మరి 27 మంది కుటుంబాలకు జరిగిన చర్య కానిది యావత్ మరి భారతదేశంలో ఉన్నటువంటి మన సమాజానికి మన కుటుంబాలకు జరిగినట్టుగా భావించి ఇకనైనా మనం నేర్చుకున్నాం. భారతదేశం భారతీయ పౌరులందరం కూడా ఒకటిగా ఉన్నాం. మనం మరి ఈనాడు మరి భారతదేశం యొక్క ఆర్మీ దుస్తుల్లో వచ్చి వాళ్ళని ఏదైతే మరి చంపిండ్రో దొంగ చాటులో వచ్చి ఇది పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వ మరి విఫలమా మరి వైఫల్యమా వారి నిఘా సంస్థలు సరిగా పనిచేస్తలేవా మరి అమాయకమైనటువంటి ప్రజలను కలిగిస్తా ఉన్నాయి. నిజంగా కూడా చాలా బాధాకరం. ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీ నుండి అందరం కూడా మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ నాయకులు అందరి పక్షాన కూడా దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం. నిజంగా కూడా చాలా బాధ అనిపించింది. మరి శోకశక్త హృదయాలతోటి మేమందరం కూడా వీళ్ళ కాసిం చౌరస్తా జైత్యాల్లో మరి మేము ఘనంగా వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం. వీళ్ళు కేవలం కొవ్వొత్తులతోటి శ్రద్ధాంజలి ఘటించడమే కాకుండా
ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇవాళ బయటకు వచ్చి మనం నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. మనం ఒక్కటి రావాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదాన్ని రూపుమాపాలి, తరిమి కొట్టేదాకా మరి కేంద్ర ప్రభుత్వం నిద్రపోకుండా పనిచేయాలి. అమోఘమైనటువంటి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది, ప్రజల పైన ఉంటుంది. మనందరం కూడా ఒక సంఘటిత శక్తిగా పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తూ నిన్న మా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మరి కేసీఆర్ గారు కావచ్చు, పార్టీ కావచ్చు, ప్రతి ఒక్క వారు కూడా మేము కూడా జైత్యాల్లో అందరం కూడా దీన్ని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక కొవ్వొత్తి వెలిగించి పక్కకు రాకుండా మనం ఇకనైనా మేల్కొందాం. ఎక్కడైతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నో, వాళ్లకు స్థావరాన్ని కల్పిస్తున్నో వాళ్ళను కూడా ఊరుకునేది లేదు. తరిమి కొట్టేదాకా మనం అందరం కూడా సంఘటితం అవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి మరి ఈ ఉగ్రవాదులు ఏదైతే మరి జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులను కిరాతకంగా కాల్చి చంపారో దానికి నిరసనగా రేపు జైత్యాల్ ప్రాంతంలో, జైత్యాల్ పట్టణంలో ఏదైతే బంద్ పాటిస్తున్నారో మేము కూడా అందరం కూడా స్వచ్ఛందంగా మరి భారత రాష్ట్ర సమితి కూడా స్వచ్ఛందంగా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక సమాజానికి జరిగిన అవమానంగా భావిస్తూ తప్పకుండా ఎక్కడికక్కడ మేమంతా కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాం.